అందరికి నమస్కారం. ఎనీ డిగ్రీ అర్హతతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. జస్ట్ అప్లికేషన్ పెట్టి మీరు వదిలేయండి. మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఈ జాబ్ కనుక వస్తే మాత్రం మీ జీతం మాత్రం 60,000 పైగానే ఉంటుంది. అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్స్ ఇది. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని మాత్రం రిక్రూట్ చేసుకుంటారు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఎవరికి తెలియదు కూడా, ఆల్మోస్ట్ చాలామంది అప్లై చేయడం లేదు. కానీ వన్స్ మీరు అప్లై చేస్తే మాత్రం మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీలైనంత వరకు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి వీలైనంత వరకు మీరైతే అప్లై చేయండి. మంచి జాబ్ నోటిఫికేషన్ ఇది. చూడండి గైస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ రేబరెలీ అనే ఇన్స్టిట్యూట్ నైపర్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో నైపర్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది. నాన్ టీచింగ్ పొజిషన్స్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ని అయితే వాళ్ళైతే రిక్రూట్ చేయడానికైతే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ గురించి ఇక్కడ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి అయితే ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాన్ టీచింగ్ స్టాఫ్ నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్ మనకైతే చూసుకున్నట్టయితే ఇక్కడ పొజిషన్స్ జనరల్లో ఒకటి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన మ్యాక్స్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పోస్ట్, అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా పోస్టులు అయితే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే క్లియర్గా చూడండి. ఇంకా చూడండి, దీని అప్లికేషన్ సంబంధించి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యడం జరిగింది. అప్లైయింగ్ సంబంధించి ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. చాలామందికి అయితే తెలియదు. సో చాలామంది అయితే అప్లై చేయడం లేదు దీనికైతే. చూడండి, అప్లై డేట్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15/9/2025 అంటే మొన్న అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 31/10/2025 అంటే అక్టోబర్ 31 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కూడా అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎనీ మాస్టర్స్ డిగ్రీ అనేది ఉండాలి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 8 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పాన్సిబుల్ సూపర్వైజర్ పొజిషన్ ఆఫ్ అట్లీస్ట్ 5 years ఇన్ ద ఇమీడియట్ లోవర్ గ్రేడ్ పే సెక్షన్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ వాళ్ళు చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పే స్కేల్ చూసుకున్నట్టయితే లెవెల్ 8 శాలరీ అయితే వాళ్ళైతే ఇస్తారు. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఆర్గనైజర్ ఆర్ యూనివర్సిటీ రీసెర్చ్ ఆర్ సెంట్రల్ స్టేట్ ఆటోనమస్ అదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇదేంటంటే మీరు ఎనీ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా ఎనీ యూనివర్సిటీ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ఎనీ యూనివర్సిటీ మంచి రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీలో మీరైతే డిగ్రీ చేసి ఉండాలి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు పనిచేసి కూడా ఉండాలి. 8 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇది చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్కి సంబంధించింది అయితే నేను చెప్తున్నాను. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించింది ఇదైతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి మనమైతే క్వాలిఫికేషన్ చూసుకుందాం. సో ఇక్కడ నేనైతే కూడా తప్పు చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ అంటే ఎంఎస్సి కావచ్చు. సో ఇక్కడైతే చూసుకోండి, మీరు కరెక్ట్ చేసుకోండి. అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మనకు చూసుకున్నట్లయితే మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మీరు ఎనీ డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఒక మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో లేదా ఇన్స్టిట్యూట్లో మీరైతే డిగ్రీ చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ అనేది వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే మీరు ఏఎస్ఓగా మీరైతే 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. అదేవిధంగా పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 7 పే స్కేల్ అయితే వాళ్ళైతే మీకు పే చేస్తారు శాలరీ పరంగా చూసుకున్నట్లయితే. అదేవిధంగా మీరు అంటే ఇలాంటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో మీరైతే సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఆటోనమస్ బాడీ కానీ ఇందులో కనుక మీరు చేసి ఉండాలి. అంటే 5 years ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉండాలి అని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి అయితే 35 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జనరల్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 2 years కూడా అంటే 37 years వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంది అప్లై చేయడానికి. ఇంకా అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి అయితే క్వాలిఫికేషన్లు చూసుకుందాం మనం. సారీ ఫర్ ది నాయిస్. అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి అయితే క్వాలిఫికేషన్లు చూసుకుందాం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎనీ డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఒక మంచి యూనివర్సిటీలో లేదా ఇన్స్టిట్యూట్లో అనేది మీరు చేసి ఉండాలి. అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఈ జాబ్కి మంచి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు.
ఎక్స్పీరియన్స్ ఇన్ నోటింగ్ అండ్ ఆల్సో డ్రాఫ్టింగ్ ఇన్ సెంట్రల్ స్టేట్ ఆర్గనైజేషన్, పిఎస్యూ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సెంట్రల్ స్టేట్ ఆటోనమస్ బాడీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రెప్యూట్ అని ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే వాళ్ళైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్ట్కి అయితే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ పెట్టారు. అండ్ జనరల్ వాళ్ళకైతే ఇంకా 2 అంటే +2 పెట్టారంటే 37 ఇయర్స్ వరకు అయితే మీకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది ఈ జాబ్కి సంబంధించి. ఈ జాబ్కి అయితే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అప్లై అయితే ఉంది. సో పెన్షన్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కనుక మీకు వచ్చి మీరు రిటైర్ అయితే మాత్రం పెన్షన్ కూడా వస్తుంది మీకు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్లోనే వాళ్ళు రిలీజ్ చేసిన అప్లికేషన్ ఫామ్లోనే వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా అప్లై చేయాలనే దాని గురించి. మీరు అసలు క్లియర్గా చూడండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే మీ యొక్క డీటెయిల్స్ ఫిలప్ చేసి మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేశాక మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీరు షార్ట్ లిస్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ ఉన్నట్టే మీ చేతిలో. చిన్న ఎగ్జామ్ పెట్టి మీకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు మంచిగా మీ రెజ్యూమ్ కానీ అవన్నీ కూడా మంచిగా ఎడిట్ చేసుకొని మంచిగా సెట్ చేసుకొని అప్లై చేసుకోండి. మీకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి షార్ట్ లిస్ట్ అయితే మాత్రం. సో ఇక్కడైతే అప్లై ఎలా చేసుకోవాలని వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో మీరైతే క్లియర్గా చూడండి. ఒకవేళ మీకు కనుక కష్టమైతే మాత్రం ఈ అప్లికేషన్ ఈ వీడియో అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ మీరు మీ సేవా సెంటర్లో ఇంటర్నెట్ వాళ్ళకైతే చూపెడితే వాళ్ళైతే క్లియర్గా మీకు అప్లై చేస్తారు. వాళ్ళే ఈజీగా అప్లై చేస్తారు. మీకు కూడా ఈజీ అయిపోతుంది మీకు ఒకవేళ కష్టం అయితే అప్లై చేయడానికి. సో ఈ జాబ్కి సంబంధించి నేనైతే పూర్తి వివరాలు మీకు చెప్పాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకపోతే మంచి ఆపర్చునిటీ ఇది. మంచి జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. వాళ్ళైతే అప్లై చేయండి. సో అప్లై చేస్తే మీకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి మీరు షార్ట్ లిస్ట్కి ఇట్లా అయితే. సో ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే మీకు ఇలాంటి మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది నేను ఎప్పుడైతే వీడియో పెడతానో. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీకైతే మీ ముందుకైతే నేను మళ్ళీ ఒక కొత్త వీడియోతో వస్తాను. సో అప్పటి వరకు అయితే వేచి చూడండి. సో ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.